చేసుకుంటున్నావో అది అందరూ కూడా డిజైన్ చేసుకోవాలనే సంకల్పం నువ్వు పెట్టుకున్నప్పుడు, నీ సంకల్పం గొప్పదైనప్పుడు, నీ సంకల్ప బలంలో ఇంతమంది బాగుపడుతున్నప్పుడు అప్పుడు పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా? ఆ పాజిటివ్ థాట్ లో మనం ఒక పాజిటివ్ ఇంత చేస్తే పెద్దది అవుతుందా అవ్వదా? మీరు ఒక్కళ్ళే పాజిటివ్ గా ఉన్నారు, మిగిలిన అందరూ కూడా నెగిటివ్ గా ఉన్నారు. అప్పుడు మీకు నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా? మనం చెత్తలో ఉన్నాము, ఆ స్మెల్ వస్తుంది, కానీ మనం మాత్రమే పవిత్రంగా ఉన్నాము, మనం మాత్రమే మంచి బట్టలు వేసుకొని ఉన్నాము, మిగిలిన వాళ్ళు ఎవరు బాగలేరు. అప్పుడు మనకు ఎంతో కొంత స్మెల్ వస్తుందా లేదా? అలాగే మనం ధ్యానం నేర్చుకున్నాము, మనము దేహమే దేవాలయం అనుకుంటున్నాము. ఈ దేవాలయంలో మనం అయితే ఎలాగో ఉండాలి అనుకుంటున్నాము, అలాగ ఉంటేనే మనం మంచిగా ఉన్నట్ట, లేకపోతే ఎవరు ఎట్లా పోయినా మనకు సంబంధం లేదు, మనం ఒక్కరిమే బాగున్నామా? అందరూ బాగుండాలి కదా. మన గురువు గారికి మనకి ఏం సంబంధం లేదు, నేను ఒక్కనే ధ్యానం చేయాలి, నేను ఒక్కనే మాస్టర్ కావాలి, మీకు ఎవరికి సంబంధం లేదంటే ఇంతమంది ధ్యానం నేర్చుకునే వాళ్ళమా? కానీ గురువు గారు ఏం చేశారు, అందరికీ ధ్యానం నేర్పించారు. కానీ మనం ధ్యానం నేర్చుకున్నాక ఏం చేస్తున్నాము, మనం ఒక్కరమే బాగుండాలని చూస్తున్నాము. మనం ఒక్కరమే బాగుండాలనుకుంటే మాత్రం అది ఎప్పటికీ జరగని విషయం. నువ్వు ఎప్పుడైతే 10 మంది మంచి కోరుతావో, ఆ 10 మంది మీరు బాగుండాలని ఆశీర్వాదం తీసుకున్న రోజు మాత్రమే నువ్వు బాగుండగలుగుతావు. మనం ఒక 2 జీవితాలను చర్చ చేసుకుందాం, కానీ అందరం చనిపోతాము, చనిపోయిన కర్మను బట్టి మళ్ళీ మన జీవితాలు వస్తాయి అని అనుకుంటాం. సింపుల్ గా మనం అందరికీ ఇక్కడ ధ్యానం వచ్చిన వాళ్ళు ఉన్నారు, ధ్యానం రాని వాళ్ళు ఉన్నారు, అందరికి అర్థమయ్యేటట్టుగా సింపుల్ గా నేను ఒక ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మంచిగా బ్రతికిన 2 జీవితాలు, ఒకటి చెడుగా బతికిన జీవితం, ఒకటి మంచిగా బతికిన జీవితం, 2 ఒకటి నిర్ణయించుకుందాం. చనిపోయిన తర్వాత మనం చేసుకున్న కర్మలందరినీ కూడా మనకు అన్ని చూపిస్తారు. అన్ని చూపించాక మంచి జీవితం, కొన్ని తక్కువ పాపాలు చేసిన వాడికేమో మంచి జీవితం, ఎక్కువ పాపాలు చేసిన వాడికేమో నీ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి చాలా కష్ట పాలవ్వాలని చెప్పేసి ఒక మధ్యతరగతి జీవితం ఇస్తాడు. మంచిగా జీవితం జీవించి కొంచెం గొప్పగా పుణ్యం చేసుకున్న వాడికి ఒక మంచి జీవితం వచ్చింది. ఆ 2 ఎందుకనంటే మనకు ఒక వివరణ ఉదాహరణ తెలిస్తేనే మనం ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం, మనం ఎలాంటి కర్మలు మనం పొందుతున్నాం, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాం అని మనం తెలుసుకోగలిగితేనే అలాంటి కర్మలు మనం చేయకుండా ఉండడానికి ఒక అవకాశం కల్పించుకున్న వాళ్ళం అవుతాం. మనం ఒక గురువు దగ్గర నుంచి ఏదైనా విన్నాము, ఏదైనా చేసాము అని అంటే కనుక అందులో ఏదో ఒకటి మనకు నచ్చాలి, దాన్ని పాటించాలి. అంటే అలాంటి నచ్చే విషయం మనం డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 90% మంచి చేసిన వాడు ఒక అతను, 10% మాత్రమే చెడు ఉంది. 90% చెడు చేసిన వాడు ఒక అతను, మంచి మాత్రం 10% మాత్రమే ఉంది. అప్పుడు 90% చేసిన మంచి జీవితానికి మంచిగా బిల్డింగ్, మంచిగా కారు, మంచిగా హోదాలు అన్నీ ఉన్నాయి. కానీ ఏమవుతుందనంటే అన్ని తప్పులే చేస్తాడు. కానీ నేను తప్పు చేశానన్న భ్రమ కూడా ఆయనకు ఉండదు. నేను తప్పు చేశాను అనేది ఆయనకు ఉండదు. ఎందుకనంటే నేను ఏ చేసినా నా ఉందాతనానికి తగ్గట్టుగా నేను చేస్తున్నా, అందరూ నేను చెప్పినట్టుగా వినాలి. అప్పుడు ఏమవుతుంది, 90% మంచిలో ఒకటి మైనస్ అవుతుంది. ఒక తప్పు చేసినప్పుడు అక్కడ 89 అవుతుంది, ఇక్కడ చెడు 10 మాత్రమే ఉంది, 11గా చేరుతుంది. ఒక తప్పు చేశాడు, 88 అయింది, ఇక్కడ 12 చేరుతుంది. అలాగా తప్పులన్నీ 100% పెరిగిపోయాయి, మంచి మాత్రం 0 అయింది. అప్పుడు తన జీవితం ఎప్పుడు కూడా నేను ఏమి చేయలేదు, నా తప్పేమీ కాదు అన్న భావంతో ఉండడం వల్ల కోటీశ్వరుడు కూడా బిచ్చగాడు అవుతాడు. మనం ఇలాంటి జీవితాలను చూసామా లేదా? చాలా గొప్పగా బతికిన వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న స్థితిని మర్చిపోయి ఎవరిని లెక్క చేయకుండా, కుటుంబాన్ని లెక్క చేయకుండా, బంధువులని లెక్క చేయకుండా, ఫ్రెండ్స్ని లెక్క చేయకుండా, వాళ్ళు ఎలా రూడ్ బిహేవియర్తో ఉన్నప్పుడు, వాళ్ళు ఎవరికి ఏమీ చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారో లాస్ట్లో మనం చూస్తూనే ఉన్నాం కదా. అవునా కాదు? ఎస్ఆర్. అయితే ఏమవుతుందనంటే మనం అలాంటి జీవితాలని చూసుకున్నప్పుడు అరే ఏంది ఇలా అయిందని అనుకుంటా, కానీ వాళ్ళు చేసిన తప్పుల వల్లే వాళ్ళ జీవితం అలా ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఎలాంటి జీవితం అయినా కూడా మార్చుకునే శక్తి మాత్రం మనం చేసే పనులను బట్టి మాత్రమే ఉంది తప్ప మనం చేయకుండా మనకు ఏది రాదు. మంచిగా ఉన్న జీవితము మొత్తం టోటల్గా ఆస్తంతా కోల్పోయి ఒక బిచ్చగాడు అయిపోయాడు. అలాగే చెడు జీవితాన్ని కూడా మనం ఉదాహరణ తీసుకుందాం. 90% చెడు ఉంది, మంచి మాత్రం ఒకటే ఉంది, 10% ఉంది. కానీ అతను ఒక మంచి పని చేస్తాడు, కానీ గట్టిగా మాట ఇచ్చి వచ్చుంటాడు, ఈసారి మాత్రం మనం తెచ్చుకున్న కర్మలు మాత్రం అన్ని తగ్గించుకునే పోవాలి, ముక్తికి మార్గం వెతుక్కోవాలన్నట్టుగా వచ్చినప్పుడు ఒక మంచి పని చేస్తారు, కానీ అది చెడు ఎదురవుతుంది. మనం అనుకుంటాం అరే నేను మంచి చేశాను, కానీ నాకు చెడు ఎదురైంది. మన భావం మాత్రం ఏది ఏమైనా సరే మన కర్మలన్నీ తగ్గించుకోవాలి, మనం ఏ తప్పు చేయకూడదని చెప్పి మనం
వాగ్దానం మనం గట్టిగా చేసుకొని రావడం వల్ల ఆ తప్పు మనము మన మీదకి వచ్చినా సరే నెక్స్ట్ ఏదైనా చేసినప్పుడు మన జీవితం మారుతుందేమో, మనకు ఏమైనా కలిసి వస్తుందేమో అని చెప్పి అన్ని మంచి పనులే చేస్తుంటారు, కానీ అన్ని ఎదురవుతూనే ఉంటాయి. అప్పుడు ఎదురవుతున్నప్పుడు ఈ చెడ్డ పనులన్నీ 90, 89, 88 ఎట్లా తగ్గుతూ వస్తూ ఉంటాయో ఈ మంచి 10, 11, 12 అలా పెరుగుతూ వస్తుంటాయి. అప్పుడు మనము టోటల్గా ఈ 90 తప్పులు కాస్త 0కి వస్తాయి, ఈ 10 చెడు కాస్త 10 మంచి కాస్త 100 చేరుతుంది. అప్పుడు బిచ్చగాడైనా సరే మంచి జీవితాన్ని అనుభవించే అవకాశం తీసుకున్న వాళ్ళు అవుతారు. అలాంటి అవకాశం తీసుకున్నప్పుడు ఎక్కడెక్కడో దొరికింది వాళ్ళు కోటీశ్వరులు అయ్యారని మనం చెప్పిన మాటలు వింటూ ఉంటాం. చావు దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు బ్రతికి బయటకు వచ్చారని చెప్పినవి వింటూ ఉంటాం. కానీ ఏంటంటే ఎందుకు వాళ్ళు బయటపడుతున్నారంటే మనం తెచ్చుకున్న కర్మల్ని ఎన్ని అయినా సరే మనమే అనుభవించాలి. మనం తప్పు జరిగినప్పుడేమో ఎవరో చేశారు, ఒప్పు జరిగినప్పుడు మనమే చేశాం. కానీ ఒప్పు తప్పు రెండు మనమే చేస్తున్నాం. ఒప్పు తప్పు అని మనం ఒప్పుకున్నప్పుడే మనము మంచి జీవితంలోకి ముందుకు అడుగు పెడతాం తప్ప చెడు జీవితంలోకి అడుగు పెట్టాం. ఏది జరిగినా మన మంచికే. ఎందుకు నేను ఇంత గట్టిగా నమ్మానంటే, నేను 15 సంవత్సరాల నుంచి ధ్యానంలోకి వచ్చినా కూడా ఒక హౌస్ వైఫ్గా ఉండి 2 పిల్లల తల్లిగా వాళ్ళిద్దరు జీవితాలు ముందుకు తీసుకెళ్తున్న నేను అనుకోకుండా పొలిటికల్గా జాయిన్ అయ్యాను. పొలిటికల్గా జాయిన్ అయ్యి ఎక్కడో ఒక ప్రోగ్రాంలో యాక్టివ్గా కనపడ్డానని తెలిసిన వాళ్ళు మా సంఘానికి స్టేట్ మహిళా ప్రెసిడెంట్ చేశారు నన్ను. అసలు నేను అవకాశం నేను ఒక ప్రెసిడెంట్ కావాలి అనుకోలేదు, ఒక స్టేట్ మహిళా ప్రెసిడెంట్ అవుతానని అనుకోలేదు. కానీ అంటే మన జీవితం ఎలా ఉందంటే మనం మంచి చేసుకుంటూ పోతే మనము ఏదైనా మనకు గొప్పగా దొరుకుతుంది అనేది నా జీవితం. ఏదైనా గొప్పగా దొరుకుతుంది అనేది మనం చేస్తున్న మంచి వల్లే. అది నేను స్టేట్ ప్రెసిడెంట్గా నేను అఖిల భారత సంఘానికి ఒడియరాజుల సంఘానికి నేను స్టేట్ మహిళా ప్రెసిడెంట్. నా పేరు కుంచబ్రహ్మ. అది అనుకోకుండా వచ్చిన విషయం. దాని తర్వాత మేము ఉన్న కాలనీలో పొలిటికల్గా జాయిన్ అయిన నేను ఒక కాలనీకి ప్రెసిడెంట్ కావాలి అని అనుకుంటే, ఒక కాలనీకే కాదు 33 మంది కార్పొరేటర్లు ఉంటారు మా దాంట్లో. 33 మందికి కలిపి ఓబీసీ మహిళా ప్రెసిడెంట్ అయిపోయాను. అంటే ఒక కాలనీకే ప్రెసిడెంట్ కావాలనుకున్నాను, కానీ 33 డివిజన్స్కి నేను అందరికి ప్రెసిడెంట్లకు నేను ప్రెసిడెంట్ అయ్యాను. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీకు ఏదైనా మనం గొప్పగా చేసుకుంటే మనం ఎంత కావాలని అడిగితే ఇంత వస్తుంది. అదే నా జీవితం. ఈ జీవితంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ స్టేట్ ప్రెసిడెంట్గా కానీ, ఎన్ఎంసీ ఓబీసీ మహిళా ప్రెసిడెంట్గా కానీ ఎవరికైనా పేదవారికి ఎలాంటి కష్టం వచ్చినా కూడా నేను ముందుంటాను. నా సంకల్ప బలం గొప్పది. వాళ్ళకి న్యాయం చేయాలనుకుని వాళ్ళకి ఎలాంటి ఆశ లేకుండా నేను అక్కడికి వెళ్ళడం వల్ల, గురువుగారి ఆశలతో ఉండడం వల్ల ఎక్కడైనా విజయాన్నే సాధిస్తాను. నా ముందు ఏ చెడు ఎంటర్ అవ్వదు. నేను ఎంటర్ అయిన ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తున్నానంటే నేను నమ్మిన గురుబలం అలాంటిది, నేను నమ్మిన ధర్మం అలాంటిది, నేను ధర్మ సంస్థాపన కోసం వర్క్ చేస్తున్నాను. మీరు ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత గొప్పగా మీ జీవితం ఉంటుంది అని చెప్పడంలో నేను ముందుంటాను. అందరూ కూడా అలాగే ఉండాలి. ధ్యానం ద్వారా మనం నేర్చుకున్నామంటే దేహమే దేవాలయం అంటే ఈ దేవాలయంలో మీరు ఎలా అయితే ఉండాలో అలాగే ఉండాలి. మనం లేకపోవడం వల్ల ఏ గుడికి వెళ్ళినా, ఏ ధ్యానం చేసినా, ఏ మాత్రం మంచి జరగదు. నీలో ఉన్న చెత్తను తీసి బయటపడేయడం వల్లనే ఎదుటి వాళ్ళని ప్రసిద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన గణేష్ మాస్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. 3 years నుంచి నాకు గణేష్ గారు తెలుసు. ఎంతో మంచి కార్యక్రమాల్లో ఆయన నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. చాలా చాలా థ్యాంక్స్. ఈ చక్ర పిరమిడ్ చాలా డెవలప్ అవ్వాలి, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ధ్యానులు కూడా స్వచ్ఛంగా ఆలోచించాలి, అందరు మంచి కోసమే పనిచేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.